ఏటీ తెలుగు న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి వుడ్పేట వద్ద భవన నిర్మాణ కార్మికులతో కలిసి స్ట్రీట్ కార్నర్ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలోని బీజేపీ కూటమి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ పాల్గొన్నారు. భవన నిర్మాణ పనులు చేసుకునే కార్మికులు అనకాపల్లి చుట్టుపక్కల నుండి వుడ్పేట వద్దకు ప్రతిరోజు వచ్చి పనులకు వెళ్తూ ఉంటారు. కార్మికులను బీజేపీ కూటమి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ కలిసి తనకు ఓటు వేసి గెలిపించమని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు చెందిన 450 కోట్ల రూపాయల నిధులను జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికులకు న్యాయం చేస్తామని అన్నారు. అనంతరం రోడ్డు పక్కన టిఫిన్ కొట్టు వద్ద కార్మికులతో కలిసి టిఫిన్ చేశారు. అవునా నువ్వు పక్కన పక్కన కర్లా గ్యాస్ రోస్ట్గా ఉంటుందండి, బాగా కాలిస్తే కూర్చుంటే 50 మంది రాదు. ఇడ్లీలు ఎంతమంది తింటారు? మరి నాకు ఒక రోజు చేస్తే కళ్ళంతా మంటలు వచ్చేస్తున్నాయి. పార్లమెంట్ అభ్యర్థి కమలం గుర్తు గాజు గ్లాస్ 2కి ఓటేయాలి. ఊళ్ళో కూడా చెప్పండి అందరికీ. సార్ అక్కడికి వెళ్తాం. వచ్చే లోపు ఇక్కడ కూడా ఈ షాపులు మనం పెట్టాము. ఇక్కడ ఈ ప్లేస్ ఖాళీగా ఉంది. కళ్యాణ మండపాలు కడితే అవి ఈరోజు 10 లక్షల ఇన్సూరెన్స్ లారీ వర్క్ ఇస్తే మనం ఆ 3వ ఫ్లోర్ నుంచి 4వ ఫ్లోర్ నుంచి పరాంజలి మీద ఉంటున్నాము. ఆ పైనుంచి కాళ్ళు కింద జడిపోతే అంగవైకల్యం కలిగి ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కూడా బాగా పెట్టారు. ఇదైతే కూడా పోయాయండి. వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎంపీ సత్యవతంతో కూడా పట్టుకెళ్ళి ఇచ్చాము. సంఘం తరఫున ఒక లెటర్ ఇచ్చాము. నడగారు మాకు ఒక హాల్ కావాలి ఏడ కార్యక్రమం వచ్చినప్పుడు అందరం కలిసి మరి మాకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఆదుకోలేదు. ఎందుకంటే లారీ వాళ్ళ లాంటి వాళ్ళు మన లారీ డ్రైవర్లకి మేనిఫెస్టోలో 10,000 రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి కాదండి. ఆడవాళ్ళకి 700. ఇక్కడ అవుతున్నాయి చూసావా? అక్కడ లోపల అందరూ చేశాను. ఎవరు నమ్మిలా ఊరికి
పనులు బాగా వస్తాయి. పనులు లేదు కదా. ఉదయం అనకాపల్లి సెంటర్లో భవన నిర్మాణ కార్మికులు ఎలా, వారి బాధలు ఏంటి, వారికి ఏం కావాలి అని తెలుసుకునే దానికోసం ఈరోజు ఉదయమే ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడుతుంటే అసలు ఎక్కువ రాష్ట్రంలో నష్టపోయింది భవన నిర్మాణ కార్మికులు. ఎందువల్లంటే ఫస్ట్లో ఈ పాలసీ ఏమి చేయాలి, ఎలా చేయాలి అని తెలియకుండానే చాలా రోజులు ఇసుక సప్లై లేదు. అప్పుడు వాళ్ళకి కూలీ లేక, పని లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం ఆ భవన నిర్మాణ కార్మికుల డబ్బు ప్రభుత్వం దగ్గర ఉంది, 450 కోట్లు ఉంది ఆ నిధి. ఏదైతే లేబర్ సెస్ అని ఒక 1% తీసుకొని పక్కన పెడుతున్నారు. ఎనీ పేమెంట్లో, ఒక గవర్నమెంట్ చేసే పేమెంట్లో ఎవరికైనా పేమెంట్ చేయని 1% తీసి వీళ్ళ కోసం పెట్టారు. కనీసం వారు చనిపోయినప్పుడు, ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఆ డబ్బులన్నా వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలి ప్రభుత్వం. చాలా వరకు వాళ్ళకి పని దినాలు లేక ఇప్పుడు ఇసుక విపరీతమైన దోపిడీ, రేట్లు పెరిగిపోయినాయి. 40,000 రూపాయలు ఒక లారీ కావాలా, 50,000 రూపాయలు కావాలా, రకరకాలు. అంటే ఆ ఎమ్మెల్యే అక్కడ లోకల్లో ఏమి రేటు పెడితే ఆ రేటుతో ఇక్కడ వైసీపీ నాయకులు ఈ అనకాపల్లే కాదు, ఇది రాష్ట్రం అంతా కూడా భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే రేపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ఉచితంగా సప్లై చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏదైతే అనకాపల్లిలో వాళ్ళు కోరుకున్న ప్రకారం మాకు వర్షం వచ్చినా, లేకపోతే ఎండలున్నా, పని లేకున్నా కనీసం మాకు ఇక్కడంతా సెంటర్లో ఇక్కడే ఖాళీ జాగా ఉంది, గవర్నమెంట్ స్థలం అది. దాంట్లో ఒక కళ్యాణ మండపం మాదిరి చిన్నది వేయించేస్తే మేము డబుల్ పర్పస్గా ఉపయోగించుకుంటాం. డైలీ మార్నింగ్ అక్కడ కూర్చుంటాం, అక్కడి నుంచి అందరం వెళ్తాం పనులకి ఎక్కడికి వెళ్ళినా. కానీ ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో, మన అనకాపల్లే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంది. అందువల్ల ఈ కూటమి పెద్దలందరూ కూడా నిర్ణయించి ఇసుక ఉచిత విధానం చేయడం. దానివల్ల ఏమవుతుందంటే ఎవరన్నా పాపం జీవితాంతం సంపాదించుకుని ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఇసుకతో భయపడిపోతున్నారు. అలాగే ముఖ్యమంత్రికి సిమెంట్ ప్లాంట్ ఉందని చెప్పేసి సిమెంట్ ధరల్లో వీళ్ళందరూ కార్టేల్ అయిపోయి అంటే ఒక గ్రూప్గా ఏర్పడి సిమెంట్ ధరలు ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెంచుతున్నారు. ఆ ధరలను కూడా నియంత్రించడానికి రేపు కూటమి ప్రభుత్వం తయారు చేస్తుంది, వాళ్ళు ముందుంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిమెంటు, ఇసుక వస్తే ఈ గృహ నిర్మాణ కార్మికులకి అందరికీ మంచి పనులు వస్తాయి, వారి జీవితాలు మెరుగుపడతాయి. అలాగే ఎవరైతే చనిపోయి వాళ్ళంతా ఉన్నారో ఈ 450 కోట్ల డబ్బులు ఎక్కడ పోయింది, ముఖ్యమంత్రి ఎక్కడ తీసుకున్నాడు, ఎక్కడ దాచుకున్నాడు, అది కూడా తెప్పించి ఆ చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ కింద కానీ లేకపోతే ఎక్స్ప్రెస్ కింద కానీ ఇవ్వడం జరుగుతుంది. 6వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మన తాళ్ళపాలెం దగ్గర జరుగుతుంది. నేను అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అందరికి కూడా విన్నవించుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారికి మనం స్వాగతం పలుకుతూ అందరూ పాల్గొని, లక్షలాదిగా పాల్గొని ఆ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నారు. మోడీ గారు అనకాపల్లికి వస్తున్నారంటే ఆయన అభివృద్ధిని తీసుకొని వస్తున్నాడు, ఆయన పరిశ్రమలు తీసుకొని వస్తున్నాడు, ఆయన సంక్షేమం తీసుకొని వస్తున్నాడు, ఈ అనకాపల్లికి బంగారు భవిష్యత్తు బాట ఒకటి తీసుకొని వస్తున్నాడు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఉత్తరాంధ్ర కోసం ఎలక్షన్ కోడ్లో ఎప్పుడు కూడా హామీలు అంటూ ఉండదు. నేను చెప్తున్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అలాగే ఏదైతే పోలవరంలో ఉన్నాయో, ఇరిగేషన్లు ఉన్నాయో, ఇక్కడ కర్మాగారాలు ముఖ్యంగా వచ్చేదానికి తప్పకుండా ఆయన వస్తున్నాడంటేనే అదే మెసేజ్. కాబట్టి అనకాపల్లి ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ముందు ఉండే విధంగా
మనం తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు అనకాపల్లిలో. ఆ రోజు ఆ సభలో అందరూ పాల్గొంటారు. అలాగే ఏదైతే విశాఖపట్నం జిల్లా నుంచి కంటెస్ట్ చేసే అభ్యర్థులు, ఆ పార్లమెంట్ అభ్యర్థి, అరకు నుంచి కంటెస్ట్ చేసే అభ్యర్థులు, ఆ పార్లమెంట్ అభ్యర్థి, అనకాపల్లి నుంచి ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఇక్కడికే రావడము, ప్రధాని ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది.